హే గైస్ వాట్సాప్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జోహెత్ వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఈ వీడియోలో నేను మీ టైటిల్ అండ్ థంబ్నెయిల్లో చూసినట్టు నా పంపింగ్ జర్నీ గురించి లేదంటే మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వడానికి నాకు యూజ్ అవుతున్న కొన్ని టిప్స్ అవ్వచ్చు అండ్ మిల్క్ డొనేషన్ కూడా చేశాను కదా, ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి నాకు డే టు డే బేసిస్లో కొన్ని కామెంట్స్ అనేవి వస్తూనే ఉంటాయన్నమాట. దాన్ని ఈరోజు కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్ వ్లాగ్లో చెప్పేస్తా ఉంటే కొన్ని మిస్ అవుతున్నాయి అనమాట. సో అందుకే ఇన్ డీటెయిల్గా వీడియో ఇలా తీస్తే న్యూ మామ్స్ కావచ్చు లేదంటే మీరు పంపింగ్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్న మామ్స్ అయినా ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళైనా ఇవి మీకు హెల్ప్ అవుతాయని చెప్పేసి నేను సపరేట్ వీడియో తీస్తున్నాను అనమాట. నేను ప్రొఫెషనల్ కాదు, సర్టిఫైడ్ పర్సన్ అస్సలు కాదు. మీరు పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అయ్యి మీకు ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా టిప్స్ కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ నేను నా జర్నీని షేర్ చేసుకుంటాను అండ్ నాకు ఏదైతే ఎక్స్పీరియన్స్ అయిందో లేదంటే నాకు ఏదైతే పర్సనల్గా హెల్ప్ అవుతున్నాయో ఆ టిప్స్ని మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. హోప్ఫుల్లీ నాకు వర్కౌట్ అంటే కొన్ని మీకు వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వకపోవచ్చు. సో ఈ టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ యువర్ చాయిస్. మీరు ఎలా డైరెక్ట్ ఫీడింగ్ ఇవ్వాలనుకుంటున్నారా లేదంటే పంపింగ్ చేసి ఇవ్వాలనుకుంటున్నారా అని చెప్పేసి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే నేను 3 months బ్యాక్ బేబీని డెలివరీ చేశాను అనమాట. ఐ హ్యాడ్ ఏ సీ సెక్షన్. సో సీ సెక్షన్ అయినప్పుడు అందరికీ ఉండే కామన్ భయమే నాకు ఉండింది. ఎందుకంటే చాలా మెంబర్స్ చెప్తారు కదా, న్యాచురల్ డెలివరీ అయినప్పుడు మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతుంది. కొంతమందికి లాస్ట్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ జర్నీ అంటే 39th వీక్ 40th వీక్ అట్లా ఉంటుంది కదా, 38th వీక్ నుండి అప్పుడే కొలెస్ట్రాల్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది అండ్ దే విల్ స్టార్ట్ కలెక్టింగ్ ఇట్ అనమాట చిన్న చిన్న ట్యూబ్స్లో. అది నాకు అప్పుడు తెలీదు, ఇప్పుడు తెలిసింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా ప్రెగ్నెంట్తో ఉంటే 36, 37, 38 వీక్స్ మధ్యలో ఉంటే మీరు పంపింగ్ చేసి ఆ కొలెస్ట్రాల్ని తీసి పెట్టుకుంటే మీకు యూజ్ అవుతుంది అంటారు. కానీ డైరెక్ట్గా ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకి ఈ స్టెప్ అవసరం లేదేమో, నాకు కూడా అంత ఐడియా లేదనమాట, ఎందుకంటే నేను తీయలేదు కాబట్టి. సో నాకు సీ సెక్షన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. నేనైతే లాస్ట్ ఫ్యూ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ జర్నీలో అదేం కలెక్ట్ చేయలేదు. డైరెక్ట్గా సీ సెక్షన్ అయిపోయిన తర్వాత నన్ను షిఫ్ట్ చేస్తారు కదా రూమ్కి. షిఫ్ట్ చేసిన వెంటనే మనకు స్టార్ట్ చేస్తారనమాట. బేబీతో ల్యాచ్ చేయించడానికి ట్రై చేస్తారు. బేబీ అయితే ల్యాచ్ తీసుకోలేదనమాట స్టార్టింగ్ నుండి. ఎందుకంటే నాకు ఫ్లాట్ నిప్పిల్ ఉండింది కాబట్టి కొంచెం ల్యాచ్ చేయడానికి అంతా ఇబ్బందిగా ఉంటే డాక్టర్స్ ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. హ్యాండ్తో ఎక్స్ప్రెస్ చేసి ఆ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో పాలడి వస్తుంది కదా, దాన్ని ఏమంటారు, ఉగ్గు గిన్నె అంటారు కదా, ఆ ఉగ్గు గిన్నెలో కలెక్ట్ చేసి బేబీకి ఇచ్చేవాళ్ళు అనమాట. సో దట్స్ ది బెస్ట్ ఆప్షన్ అనిపించింది నాకు అప్పుడు. ఎందుకంటే ల్యాచ్ చేయనప్పుడు ఏదో ఒక రూపంలో తల్లిపాలు అనేది బిడ్డకి వెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో చాలా జడ్జ్మెంట్స్ ఉన్నాయి. పంపింగ్ చేయకూడదు లేదంటే డైరెక్ట్గానే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి అని చెప్పేసి. అసలు బ్రెస్ట్ మిల్క్ లేని వాళ్ళు ఏం చేస్తారు, ఫార్ములా ఇవ్వాల్సి వస్తుంది. ఫార్ములా ఇచ్చే మదర్స్ అందరూ రాంగ్ అని ఇక్కడ కాదు, బేబీని ఫుల్గా పెట్టడం ఇంపార్టెంట్. సో మీరు సొసైటీ వాళ్ళు ఏం చెప్తున్నారు, పక్కన వాళ్ళు ఏమంటున్నారు, ఇవన్నీ అస్సలు కేర్ చేయొద్దండి. మీకు మీ బేబీకి ఏది బెస్ట్ అనిపిస్తే అదే ఫాలో చేయండి. నేను కూడా అదే ఫాలో చేశాను అనమాట. సో అట్లా కొలెస్ట్రాల్ అనేది ఫస్ట్ ఇనిషియల్గా వచ్చినప్పుడు బేబీకి ఇచ్చేస్తారు అండ్ దాని తర్వాత నుండి డైరెక్ట్గా ల్యాచ్ చేయడానికి చాలాసార్లు ట్రై చేశారు. సో నాకు అట్లా ప్రాబ్లం ఉండడం వల్ల ఈ ప్రాబ్లం కామన్గానే చాలామందికి అవుతూ ఉంటుంది. సో అప్పుడు నాకు ఇది తెప్పించారనమాట. ఇది ఒక్కటే నేను మిస్ చేశాను ఆ హాస్పిటల్ బ్యాగ్లో. ఇది కూడా పెట్టుకోవాల్సింది తీసుకున్నాను కానీ ఐ థింక్ పెద్ద సైజ్ తీసుకున్నట్టున్నాను. ఇది నాకు తర్వాత తెలిసిందనమాట. మీ నిప్పుల్ సైజ్ ఏదైతే ఉందో స్మాల్, మీడియం, లార్జ్, పెద్దవి తీసుకుంటే వర్కౌట్ అవ్వదు. ఇది కొంచెం ఇట్లా స్టిక్ అవ్వాలి, ప్లస్ ఇది కన్వీనియంట్గా నిపిల్ లోపలికి వెళ్ళాలి కాబట్టి ఇది చిన్న సైజు ఉండేది తీసుకోవాల్సి వచ్చింది నేను మళ్ళీ తర్వాత. ఇవి నిపిల్ షీల్డ్స్. సో ఈ నిపిల్ షీల్డ్స్ పెట్టి బేబీకి తాగించడానికి ట్రై చేశారనమాట. కొద్ది రోజులు బాగానే తాగింది యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇది తీసేసి నేను ట్రై చేయడం స్టార్ట్ చేశాను అనమాట. తీసేస్తే డైరెక్ట్గా లార్జ్ తీసుకుంటుందా అని చెప్పేసి. అయినా కూడా నాకు ఇంకా ఫ్లాట్ నిపిలే ఉండింది. ఈవెన్ ఆఫ్టర్ ఏ మంత్ నేను చాలా ట్రై చేశాను అనమాట డైరెక్ట్ ఫీడ్ ఇవ్వడానికి. నేను మా మమ్మీ బేబీని డిఫరెంట్ పొజిషన్స్లో, లేదంటే మనకు హాస్పిటల్లో ఉన్నప్పుడే చెప్తారు కదా ఏది పొజిషన్ బేబీకి కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పేసి. ఐ ట్రైడ్ ఆల్ డిఫరెంట్ వేస్ అండ్ ఇప్పుడు కూడా రైట్ నౌ కూడా నేను ట్రై చేస్తున్నాను అనమాట. ఒక్కొక్కసారి తీసుకుంటుంది, ఒక్కొక్కసారి తీసుకోదు. బేసిక్గా ఏంటంటే ఈ నిపిల్ షీల్డ్ వల్ల ఇది ఆల్రెడీ ఈ షేప్ అండ్ ఈ టెక్స్చర్ అనేది బేబీకి అలవాటు అయిపోయి ఉంటుందో ఏమో తెలియదు కానీ వన్స్ ఇది అలవాటు అయిందంటే డైరెక్ట్గా బ్రెస్ట్కి తీసుకోవడం, బ్రెస్ట్ మిల్క్ తీసుకోవడం కొంచెం కష్టం అవుతుంది అని నా ఫీలింగ్. ఇప్పుడు నేను నా జర్నీని షేర్ చేసుకుంటాను. రైట్ నౌ ఐఎమ్ ఎక్స్క్లూజివ్లీ పంప్ చేసి మిల్క్ బేబీకి తాగిపిస్తున్నాం అనమాట. చాలా మెంబర్స్ చెప్తారు డైరెక్ట్గా తాగిపించే ట్రై చేయండి అని చెప్పేసి. మీకు 100 రకాల సజెషన్స్ వస్తాయి కానీ మా
నాకు మాత్రమే తెలుసు. మేము ఆ 100 రకాల సజెషన్స్ ఏవైతే ఉన్నామో అవన్నీ ఫాలో అయ్యాము. కానీ అవన్నీ ఫాలో అయినా కూడా వర్కౌట్ అవ్వట్లేదు. అండ్ బేబీ లాచ్ కరెక్ట్‌గా తీసుకోకపోతోంది. దాంతో పాటు తనకు టమ్మీ ఫుల్ అవ్వట్లేదనమాట. ఎండ్ ఆఫ్ ది డే నా బేబీ టమ్మీ ఫుల్‌గా ఉండడం నాకు గావాలి. డాక్టర్ దగ్గరికి చెకప్స్‌కెళ్ళినప్పుడు తన వెయిట్ కరెక్ట్‌గా పుట్ ఆన్ అవుతుంది. తన హైట్ కరెక్ట్‌గా గ్రో అయితాంది అంటే ఐఎమ్ ఆల్ గుడ్. ఎందుకంటే ఇప్పుడు బాటిల్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళందరూ తల్లి పాలే నేను దాంట్లో ఇస్తున్నా అనమాట. సో ఎలాగైనా మీ బ్రెస్ట్ మిల్కే వెళ్తున్నంత సేపు యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఈవెన్ మీరు ఫార్ములా ఇస్తున్నా కూడా అదేం తప్పు కాదు గైస్. ఎందుకంటే అందరికీ మిల్క్ సప్లై బాగా ఉండాలని రూల్ ఏం లేదు. సో ఫస్ట్‌లీ ఆ థాట్ అనేది మీరు తీసేయండి. బ్రెస్ట్ మిల్క్ ఉన్నవాళ్ళు బ్రెస్ట్ మిల్కే తాగిచ్చండి. డైరెక్ట్ లాచ్ తీసుకుంటుంటే డైరెక్ట్‌గానే ఇవ్వండి. లేదు ఎక్స్‌ప్రెస్ చేసి ఇవ్వాల్సొస్తోంది అంటే ఎక్స్‌ప్రెస్ చేసే ఇవ్వండి. మీరు మీ గురించి, మీ బేబీ గురించి మాత్రమే థింక్ చేయండి. పక్కన నాయిసెస్ గురించి అసలు మీరు ఆలోచించే అవసరం లేదు. సో నేనట్లా పంపింగ్ చేయడం స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత తను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మిల్క్ తీసుకుంటోంది. పంపింగ్‌లో నాకనిపించిన ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే బేబీ ఎంత ఎంఎల్ మిల్క్ తీసుకుంటోందో మనకి ఈజీగా అర్థమవుతుందనమాట. డైరెక్ట్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఆకలి సరిపోతోందా, సరిపోవట్లేదా అని చెప్పేసి వాళ్ళు ఏడ్చేదాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది. నేను అంత ఎక్కువ డైరెక్ట్ ఫీడింగ్ ఇవ్వలేదు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ మాట్లాడలేను. సో యాహ్! అట్లా పంపింగ్ జర్నీ నాది అట్లా స్టార్ట్ అయిందనమాట. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నాకు చెప్పారనమాట, మీకు మిల్క్ సప్లై బానే వస్తోంది అని చెప్పేసి. అండ్ హాస్పిటల్‌లో ఉన్న లాస్ట్ డే అనుకుంటా ఆల్రెడీ పంప్స్ నేను హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా లాచ్ చేయలేకపోతే పంప్స్ ఉంటే బెటర్ కదా అని చెప్పేసి. సో నేనప్పుడు తీసుకెళ్ళిండేది ఏంటంటే వేరబుల్ బ్రెస్ట్ పంప్స్ వస్తాయి కదా! అవి తీసుకెళ్ళాను. వాటిలో కొంచెం కొంచెం కలెక్ట్ అయ్యేది. ఆ కలెక్ట్ అయ్యేదాన్ని చూసి వాళ్ళు చెప్పారనమాట ఆల్రెడీ, లేదు మీకు మిల్క్ సప్లై బానే వస్తోంది. మీరు వరీ అయ్యే అవసరం లేదు. బేబీ డైరెక్ట్‌గా తీసుకుంటే ఓకే. లేకపోతే మీరు డైరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేసి ఇచ్చేయండి అని జెప్పేసి. నేను అదే ఫాలో అయ్యాననమాట. ఫస్ట్ 10 డేస్‌లోనే నా మిల్క్ సప్లై కొంచెంగా ఇంక్రీజ్ అయింది. ఫస్ట్‌లో చాలా తక్కువొచ్చేదనమాట. బేబీకి స్టార్టింగ్‌లో అంటే ఫస్ట్ 1 వీక్ ఉంటుంది గదా! అప్పుడు నా మిల్క్ కొంచెం సరిపోలేదు. సరిపోకపోతే ఒక్కసారి నావిచ్చి మిగతా 1 టైము ఫార్ములా ఇచ్చేవాళ్ళం. దాని తర్వాత మళ్ళీ నా మిల్క్, దాని తర్వాత మళ్ళీ ఫార్ములా. ఇట్లా అడ్జస్ట్ అయ్యేదనమాట. ఫస్ట్ 1 వీక్ 10 డేస్ మాత్రమే. కానీ 10 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా మిల్క్ సప్లై అనేది చాలా మంచిగా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. అండ్ నేను చెప్పాను గదా! సి సెక్షన్ మామ్స్‌కి మోస్ట్‌లీ కొంచెం లేట్‌గానే మిల్క్ సప్లై అనేది స్టార్ట్ అవుతుందేమో నాకు తెలీదు అని జెప్పేసి. న్యాచురల్ డెలివరీ చేసిన వాళ్ళకి మోస్ట్‌లీ ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ అయిపోవచ్చేమో. మీ ఎక్స్‌పీరియన్స్ కూడా నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇట్లా 10థ్ డే తర్వాత ఎప్పుడైతే నా మిల్క్ సప్లై అనేది గ్రాడ్యువల్‌గా ఇంక్రీజ్ అవ్వడం నేను నోటీస్ చేశానో, అప్పటినుండి ఇంకా తనకు ఫార్ములా అనేది కంప్లీట్‌గా స్టాప్ చేసేసినామనమాట. ఎందుకంటే నా మిల్క్ సప్లై బాగా బిల్డ్ అవుతా ఉంది అని చెప్పి. అండ్ ఇట్లా మిల్క్ సప్లై బిల్డ్ అవ్వడానికి మీరు ఏం ఫుడ్ తీసుకుంటున్నారు? ఏమైనా సప్లిమెంట్స్ తీసుకుంటున్నారా? ఇలా చాలా క్వెషన్స్ అడిగారనమాట. ఫస్ట్‌లీ ఫుడ్ వచ్చేసి ఇంట్లో ఏవైతే కుక్ చేస్తున్నారో ఆ మీల్స్ బాగా తింటున్నాను. అండ్ బయటికెళ్ళినప్పుడు నార్మల్ రెస్టారెంట్స్‌కి అక్కడికి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ కూడా తీసుకుంటున్నా అనమాట. ఫుడ్‌లో ఫస్ట్ 2 మంత్స్ నేను కొంచెం రెస్ట్రిక్షన్స్ అనేది చేసుకున్నాను. ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు తినకూడదు. కొన్ని కొన్ని తినని ఐటెమ్స్ ఉంటాయి గదా! అవైతే నేను కంప్లీట్‌గా అవాయిడ్ చేశాననమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ వాటర్ తాగకూడదు అని చెప్తారు గదా! అట్లా కూల్ వాటర్ నేను ఇప్పటికి గూడా తాగడం లేదు. మా మమ్మీ వేడి చేసి పట్టి పెట్టింటుంది. ఆ వాటర్ నేను కన్జ్యూమ్ చేస్తున్నా అనమాట. అండ్ ఒక మిత్ ఉంది, వాటర్ ఎక్కువ తాగితే పొట్ట పడుతుంది అని చెప్పేసి. అసలు అలా ఉంటే పాలు గూడా రావు. ఎందుకంటే మీరు డాక్టర్‌ని అడగండి కావాలంటే. హైడ్రేషన్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఫీడింగ్ మదర్స్‌కి, బ్రెస్ట్ మిల్క్ ఇచ్చే మదర్స్‌కి. అసలు హైడ్రేషన్ లేకపోతే పాల ప్రొడక్షన్ గూడా చాలా పడిపోతుంది గైస్. ఎందుకంటే మీరు వాటర్ తాగకపోతే అసలు మీరు డీహైడ్రేట్ అయిపోతారు. ఇంకా పాలు ఎక్కడి నుండి వస్తాయి చెప్పండి. సో, మంచిగా హైడ్రేట్ అవుతూ వాటర్ తాగుతూ ఉండండి. ఎన్ని కావాలంటే అన్ని వాటర్ తాగండి. కావాలంటే ఆ బెల్ట్ పెట్టుకోవడమో, లేదంటే షేప్ వేర్ ఏసుకోవడమో, పొట్ట సంగతి తర్వాత చూసుకోవచ్చు మీరు. ఈ 2 బెల్ట్ పెట్టుకొని షేప్ వేర్ ఏసుకోండి సరిపోతుంది. మీకు ఇంకేం అవసరం లేదు. అండ్ ఫుడ్ విషయానికొస్తే ఇంట్లో కొన్ని కొన్ని ఏవైతే తినొద్దని చెప్పింటారో ఫస్ట్ 2 మంత్స్ అయితే అలా ఏమీ నేను తీసుకోకుండా ఉన్నాననమాట. మా మమ్మీ ఏం చెప్తే బేసిక్‌గా అదే చేశాను. అండ్ ఫుడ్ విషయాల్లో నాకు బాగా హెల్ప్ అయిండే 2 సూపర్ ఫుడ్స్ అని చెప్పొచ్చు. గార్లిక్ నిజంగానే పనిచేసింది. మా అమ్మమ్మ అందరూ చెప్పేవాళ్ళనమాట. మా అత్తయ్య కూడా చెప్పింది గార్లిక్ తింటే చాలా మంచిగొస్తాయి మిల్క్ అని చెప్పి. సో, గార్లిక్, కొబ్బరి పొడిలాగా చేస్తా ఉన్నాననమాట. రెసిపీ ఆల్రెడీ వ్లాగ్స్‌లో చూపించినట్టున్నాను. అది రైస్‌లో కలుపుకొని తినేదాన్ని వేడి వేడి రైస్‌లోకి. అండ్ దాంతో పాటు బీరకాయ చాలా మంచిగా హెల్ప్ చేసింది గైస్. అట్లని చెప్పేసి ఎవరైనా మదర్స్ లేదంటే అత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ వాళ్ళకి ఓన్
ఓన్లీ గార్లిక్ అండ్ బీరకాయ ఇవ్వద్దండి, నార్మల్ ఫుడ్ కూడా ఇస్తూ ఇవి కూడా కొంచెం యాడ్ చేసి పెట్టండి. ఈ 2 నాకు చాలా మంచిగా హెల్ప్ చేసినాయి నిజంగానే. ఇప్పటికి కూడా తింటున్నాను నేను. అండ్ ఇంకొకటి వచ్చేసి పాలలోకి గాలాక్ పౌడర్ అని ఒకటి వస్తుంది, గ్రాన్యూల్స్ లాగా ఉంటాయన్నమాట. వేడి పాలలోకి అది జస్ట్ మిక్స్ చేసేసుకొని, ఇప్పుడు కాఫీ టీ అట్లా ఎట్లా తాగుతారో దాన్ని, కాఫీ టీ మిక్స్ చేయొద్దండి, ఓన్లీ పాలతో పాటు ఒక 2 స్పూన్ల గలాక్ పౌడర్ వస్తుంది కదా, అది తీసుకోమని నాకు హాస్పిటల్లో ఇచ్చిన పౌడర్ అనమాట. అది స్టార్టింగ్లో అంటే స్టార్టింగ్ 1 మంత్ 2 టైమ్స్ తాగేదాన్ని అనమాట, మార్నింగ్ నైట్. కానీ ఇప్పుడు ఏం లేదు, ఓన్లీ నైట్ మాత్రమే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ టైమ్స్లో రెగ్యులర్గా కాఫీ తాగుతున్నాను, నాకు కాఫీ అంటే చాలా ఇష్టం కాబట్టి అది తాగకపోతే ఉండలేను అనమాట. ప్రెగ్నెన్సీలో అంతా అవాయిడ్ చేసేసాను. అండ్ ఇంకొక మిత్ కూడా ఉంది, కాఫీ తాగకూడదు ఎక్కువ అని చెప్పేసి. అది మిత్ కాదు, యాక్చువల్లీ నిజమే అని కూడా చెప్తారు. కాఫీ ఎక్కువ తాగితే డీహైడ్రేషన్ వస్తుందని. కానీ ఒకసారి ఈజ్ ఆల్ అండ్ గుడ్, తాగొచ్చు, ఏం కాదు. సో అట్లా గాలాక్ పౌడర్ తీసుకుంటున్నాను అనమాట నేను పాలలోకి వేసుకొని. ఇప్పుడైతే ఒకసారి తీసుకుంటున్నా. ఆ పౌడర్ కూడా బాగా హెల్ప్ చేసిందనే చెప్పాలి గైజ్ నాకు. ఎందుకంటే నేను నోటీస్ చేస్తాను, నేను ఎప్పుడెప్పుడైతే ఒక 3-4 డేస్ ఆ పౌడర్ స్కిప్ చేస్తూ ఉంటానో కొంచెం మిల్క్ సప్లై అట్లా తగ్గినట్టు అనిపిస్తుంది. దాని తర్వాత ఎప్పుడైతే ఆ పౌడర్ తాగుతానో యూజువల్గా వచ్చేదానికంటే కొంచెం ఎక్కువ మిల్క్ సప్లై వస్తుందని నా ఫీలింగ్. సో మీరు కావాలంటే ఒకసారి మీ పీడియాట్రిషియన్ని కూడా అడిగి, ఇఫ్ ఇన్కేస్ మీకు సేఫ్, మీ బాడీకి సెట్ అవుతుందంటే మీరు తీసుకోవచ్చు అనమాట. ఇది నేను ఫాలో అయ్యిండేది. అండ్ పంపింగ్ స్కెడ్యూల్, ఇప్పుడు ఇది చాలా పెద్ద టాపిక్ అనమాట. ఎలాంటి పంప్స్ వాడాలి, అసలు పవర్ పంపింగ్ అంటే ఏంటి, పంపింగ్ సెషన్స్ ఎలా ఉండాలి, మిల్క్ సప్లై ఇంక్రీజ్ అవ్వడానికి ఇవి చాలా అంటే చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. దాని తర్వాత ఒకటి గురించి మాట్లాడుకుందాం గైజ్ మనం, ఎందుకంటే నేను ఒక టాపిక్ నుండి ఇంకొక టాపిక్కి ఆ సంబంధమే లేకుండా డైవర్ట్ అయిపోతూ ఉంటాను. సో ఫస్ట్ మనం పంప్స్ గురించి మాట్లాడదాము. 3 రకాల పంప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ది ఎలక్ట్రిక్ది, ఇంకొకటి వేరబుల్ బ్రెస్ట్ పంప్స్, ఇంకొకటి మాన్యువల్ పంప్స్ అనేటివి వస్తాయన్నమాట. మీ బడ్జెట్ని బట్టి, మీ అనుకూలతని బట్టి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. కానీ నా సజెషన్స్ ఒకసారి వినండి, మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఈ పార్ట్ అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి, ఎస్పెషల్లీ ఎవరైతే మిల్క్ సప్లై మంచిగా ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారో. కొంతమందికి చాలా ఎక్కువ మిల్క్ సప్లై ఉంటుంది, వేస్ట్ అయిపోతూ ఉంటాయి పాలు. అట్లా వేస్ట్ చేసుకోకుండా ఈ పద్ధతి అనేది ఫాలో అయితే మీకు మిల్క్ వేస్ట్ అవ్వవు, మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీరు 1 year 2 years వరకు మీ బేబీస్కి ఫీడింగ్ అనేది ఇవ్వచ్చు అనమాట బ్రెస్ట్ మిల్క్తో. సో బేసిక్గా అన్నిటికంటే తక్కువ కాస్ట్ మీకు పడేది వచ్చేసి మాన్యువల్ బ్రెస్ట్ పంప్స్ అనమాట. పేరులోనే ఉంది, మనము చేత్తో ఇట్లా ఇట్లా అటాచ్ చేసి చేత్తో మనం ఈ టెక్నిక్తో మిల్క్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం అనమాట. మిల్క్ అంతా ఇందులో స్టోర్ అవుతుంది. ఇది మీకు నేను తీసుకునేది అయితే ఫిలిప్స్ అనమాట. హాస్పిటల్లో ఇది ఎక్కువ నాకు అస్సలు యూజ్ రాలేదు, నాకు పెద్దగా నచ్చలేదు టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. ఎందుకంటే దీనికి ఒక ప్రాపర్ టెక్నిక్ ఉండాలి, ఎలా పడితే అలా చేస్తే మనకు మిల్క్ సప్లై అనేది ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నాకు నచ్చలేదు. ప్లస్ దీన్ని నేను ఎక్కువ వాడలేదన్నమాట. సో అదొక 2500 అట్లా పడుతుంది మనకు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం బడ్జెట్ ఉంది అనుకుంటే గో ఫర్ ఎలక్ట్రిక్ పంప్స్ అండి. ఎలక్ట్రిక్ పంప్స్ అనేటివి చాలా చాలా బెస్ట్. నేను ఎలా వర్క్ అవుతాయి ఏమో చూద్దామని చెప్పేసి ఫస్ట్ శాంపుల్కి నేను ఇది తెప్పించుకున్నాను అనమాట, లవ్ ల్యాబ్ది. సో బేసిక్గా ఇది 3500, నేను సింగిల్ ఉండే తెప్పించుకున్నా. మీకు డబల్ సైడ్ 2 సైడ్లు ఒకటేసారి కంప్లీట్ అవ్వాలంటే ఇందులోనే డబల్ సైడ్ ఉండేది వస్తుంది అనమాట. డబల్ సైడ్ ఉండేది తెప్పించుకోండి. కాకపోతే దీంట్లో కూడా ఒక డ్రాబ్యాక్ ఉంది. ఈ బ్రాండ్ ఎస్పెషలీ, అన్ని ఎలక్ట్రిక్ పంప్స్ కాదు, నేను ఒకదాని తర్వాత ఒకటి చెప్తాను. ఇది లవ్ ల్యాబ్ది ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ మిషన్. సో దీనికి ఇట్లా వస్తుంది ఒకటి, ఇది కూడా అంతే ఈ ఫార్మాట్లో వస్తుంది అనమాట. ఇట్లా ఉంటుంది, ఇట్లా పట్టుకొని కూర్చోవాలన్నమాట మనం ఫిజికలీ. రెండింటిని అట్లా పట్టుకొని కూర్చోకపోతే అవి ఉండవు. సో అదొక డ్రాబ్యాక్. అండ్ దాంతోపాటు కొంచెం సౌండ్ ఉంటుంది అనమాట. ఇది ఓకే, ఇక్కడ పెడతాం, వినిపిస్తోంది కదా. సో ఈ సౌండ్ అనేది ఉంటుంది అనమాట. దీంట్లో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. మీరు ఎక్కువ పెయిన్ ఉంటే ఎక్కువ పాలు వస్తాయి అనుకోవద్దండి, మీరు ఎంత కంఫర్టబుల్గా ఉంటే అంత మిల్క్ ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతాం అనమాట మనము. సో ఇది నేను గ్రాడ్యువల్గా తెప్పించుకున్నాను. ఇది 3500 సింగిల్ సైడ్ది కాబట్టి ఒక్కొక్క సైడ్ టెస్ట్ చేసుకోవడానికి ఇది పెట్టుకున్నాను అనమాట ఫస్ట్. సో నాకైతే చాలా మంచి హెల్ప్ అయింది. ఓకే, ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్స్ చాలా చాలా బెస్ట్ వేరబుల్తో కంపేర్ చేస్తే అని నాకు అర్థమైంది అనమాట. ఎందుకంటే నా మిల్క్ సప్లై యూజువల్గా అయితే వేరబుల్ బ్రెస్ట్ పంప్స్ ఇవి తీసుకున్నాను నేను. ఫస్ట్ నేను ట్రై చేసిండే బ్రెస్ట్ పంప్స్ ఇవే అనమాట. ఇవి కూడా సేమ్ బ్రాండ్ ఉండే. సో ఒకదాన్ని నేను కింద పడేస్తే సరిగా పని చేయట్లేదు. అండ్ 1 month తర్వాత నాకు ఎందుకో అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ రానట్టు అనిపించింది. స్టార్టింగ్లో నాకు బాగా నచ్చింది. వేరబుల్స్ అనేది టు గో
అంటే బయటికెళ్ళినప్పుడు వేసుకోవడానికి, బయటికెళ్ళినప్పుడు జస్ట్ అట్లా పెట్టేసుకొని కంఫర్టబుల్‌గా ఉండడానికి. కానీ దీంట్లో కంప్లీట్‌గా మనకు బ్రెస్ట్ మిల్క్ అనేది ఎంప్టీ అవ్వదనమాట. సో, ఇవి బావున్నాయి. కాకపోతే 1 మంత్ తర్వాత నాకెందుకో పెద్ద అనిపించలేదు. మేబీ నేను ఒకటి కింద పడేసిన దాని వల్లనో ఏమో నాకు తెలీదు గానీ, సో, వేరబుల్స్ ఎప్పుడైనా కంఫర్ట్‌ని ఇస్తాయన్నమాట. కానీ బ్రెస్ట్ మిల్క్ ఫుల్‌గా కంప్లీట్ అవ్వదు. ఎప్పుడైనా ఒకసారి యూజ్ జేయడానికి అంటే మీరు బయటికెళ్తున్నారు అనుకుంటే ఇవి బెస్ట్. లేదు మీకు మిల్క్ సప్లై బిల్డ్ అవుతూ ఉండాలి, మీకు చాలా మంచిగా ఎక్స్‌ప్రెస్ అవ్వాలనుకుంటే ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్స్ ఆర్ ద బెస్ట్. ఇప్పుడు నేను లవ్ ల్యాబ్‌ది చెప్పాను గదా! దాని తర్వాత నేను కొన్నవి ఈ 2 అనమాట. ఒకటి మెడెలాది. ఈ 2 హాస్పిటల్ గ్రేడే. మీరు ఎప్పుడైనా ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్స్ వాడుతున్నారు అంటే హాస్పిటల్ గ్రేడ్ ఉండేది చూసుకోండి. మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తదండి. మీకి ఒక 12,000 అట్లా బడ్జెట్ ఉంది అనుకుంటే మెడెలా తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు 25,000 అట్లా బడ్జెట్ ఉంది అనుకుంటే మామ్‌కోజీ తీసుకోండి. 2 సూపర్బ్ ఉంటాయి. నేను వీటిని వాడిన తర్వాతనే బ్రెస్ట్ మిల్క్ అనేది నాది ఫుల్‌గా ఎంప్టీ అయిపోతుందనమాట. అండ్ ఎప్పుడు నాకు డిస్కంఫర్ట్ గానీ అట్లా ఏం ఫీల్ కాలేదు. ఇదొచ్చేసి కొంచెం సౌండ్ ఎక్కువ ఉంటదనమాట. ఇది సౌండ్ తక్కువ ఉంటుంది. అండ్ అవుట్‌పుట్ ఎలా ఉంటుంది? అవుట్‌పుట్ రెండిట్లో ఒకటే ఉంటుందా అంటే టు బీ ఆనెస్ట్ చెప్పాలంటే రెండిట్లో నాకు సేమ్ అవుట్‌పుట్ ఒస్తోంది. ఇప్పుడు ఈ రెండిటి కాంబినేషనే వాడుతున్నాననమాట నేను. అంటే ఒకసారి ఇది పెట్టుకుంటే ఇంకోసారి ఇది పెట్టుకుంటాను. ఒకటి వాష్‌కేస్తే ఇంకొకటి పెట్టుకుంటూ ఉంటాననమాట. సో, బేసిక్‌గా ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏమంటే ఇది సౌండ్ ఎక్కువొస్తుంది. ఇది అసలు పక్కనోళ్ళకి పెట్టుకున్నాము, అసలు మనం ఎక్స్‌ప్రెస్ చేస్తున్నామని కూడా తెలీదు. నేను సౌండ్ కూడా ఒకసారి మీకు వినిపిస్తా. ఓకే. కొంచెం సౌండ్ ఎక్కువొస్తదిది. వినిపిస్తోంది గదా! అండ్ లెవెల్స్ పెంచే కొద్దీ ఇంకా సౌండొస్తది. యాహ్! మొబైల్ వైబ్రేట్ అయితది గదా! అంత సౌండొస్తదనమాట. అండ్ దీంట్లో ఇంకా దీనికి ఇట్లా మెషిన్స్ అన్నీ కనెక్ట్ అయితాయండి. ఇట్లా వైర్ ఉంటుంది. పంప్స్ ఒస్తాయి. అవి కనెక్ట్ అయితాయి గాబట్టి మీకు ఇంత సౌండ్ రాకపోయినా కొంచెం తగ్గుతుంది. బట్ ఆల్మోస్ట్ అదే సౌండే ఒస్తది. మామ్‌కోజీది గూడా ఒకసారి వినిపిస్తా చూడండి సౌండ్. ఇంతే. ఇంతకంటే తక్కువొస్తుంది. వన్స్ మనం దాన్ని కనెక్ట్ చేసినామంటే పంప్స్‌ని ఇంతే ఉంటది. దీంట్లో గూడా చాలా మోడ్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇందులో మసాజ్ మోడ్ ఉంటుంది, లెట్ డౌన్ మోడ్ ఉంటుంది, మసాజ్ ప్లస్ లెట్ డౌన్ ఇట్లా డిఫరెంట్ మోడ్స్ ఉంటాయన్నమాట. ఈ 2 గూడా టోటలీ వర్త్ ఇట్ అండి. ఇప్పుడు నేను ప్రైమరీ పంప్స్‌గా యూజ్ చేస్తా ఉండేది ఓన్లీ ఈ రెండే. వేరబుల్స్ వాడట్లేదు, ఆ లవ్ ల్యాప్ ఏవి వాడట్లేదు. ఈ 2 మాత్రమే పర్మనెంట్‌గా ఫిక్స్ చేసుకున్నాను. ఇన్‌ఫాక్ట్ నేను ట్రావెల్‌కెళ్ళినప్పుడు గూడా యూజ్ చేసేటివి ఇవే గైస్. ఈ రెండిటి కాంబినేషన్‌లో యూజ్ చేస్తూ ఉంటాను. బోత్ ఆర్ జస్ట్ సో గుడ్. మీకు బడ్జెట్ ఉంది అనుకుంటే మీరు డెఫినెట్లీ ఇవి పర్చేస్ చేయండి. ఇవి బెస్ట్ బ్రెస్ట్ పంప్స్ అనమాట నేను యూజ్ చేసిన వాటిలో. అండ్ మీరు పంపింగ్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే మీరు కరెక్ట్ ఫ్లాంక్ సైజ్ చూజ్ చేసుకోవడం అనమాట. ఇందులో 17, 19, 21 అండ్ 24 అని చెప్పేసి డిఫరెంట్ సైజెస్ వస్తాయి. మీరు మెజర్ చేసుకొని కరెక్ట్ ఫ్లాంక్ సైజ్ మీరు పెట్టుకోకపోతే మీరు మిల్క్ ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు సరిగ్గా లెట్ డౌన్ అవ్వదనమాట. సో, ఈ ఫ్లాంక్ సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్లా పంప్స్‌లో ఎస్పెషల్లీ మీరు చేస్తున్నారు, పంపింగ్ చేస్తున్నారు అంటే. సో, ఆ కార్డ్ ఒకటొస్తది. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ మామ్‌కోజిది తీసుకున్నప్పుడు కార్డ్ వాళ్ళే పంపించినారనమాట. మేబీ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి వాళ్ళే అన్నీ ప్రొవైడ్ చేసినారు. సో, ఇట్లా ఫ్లాంక్స్ కూడా మీకు డిఫరెంట్ సైజెస్ ఉన్నవి వాళ్ళే పంపుతారనమాట మీరు కొన్నప్పుడు. మీరు రైట్ సైజ్ చూసుకొని మీరు పెట్టుకుంటేనే మీకు మిల్క్ సప్లై అనేది ఇంక్రీజు అవుతుంది. దాంతో పాటు లెట్ డౌన్ కూడా చాలా మంచిగా అవుతాయి. ఎక్స్‌ప్రెస్ బాగా అయితాయన్నమాట. ఇది మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. మీ అనుకూలతని బట్టి, మీ బడ్జెట్‌ని బట్టి మీరు ఎలాంటి పంప్ యూజ్ చేయాలో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. యాక్చువల్లీ నేను వేరబుల్ బ్రెస్ట్ పంప్స్ మీద కూడా ఇట్లాంటి వాటి మీద ఇంకా మంచి వాటి మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇవి నాకు పెద్దగా నచ్చలేదు. కానీ వేరబుల్ బ్రెస్ట్ పంప్స్ మంచి బ్రాండ్స్‌లో ఇంకా బాగున్నాయని విన్నాను కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీకు బ్రెస్ట్ మిల్క్ చాలా ఎక్కువ వస్తోంది, కొంతమందికి లీక్ అవుతుంటుంది కదా! అలా ఉంది అనుకుంటే మీరు ఇలాంటివి తీసుకుంటే బెటర్. ఇవేంటంటే జస్ట్ మనం పెట్టేసుకుంటే మీకు డ్రెసెస్ ఏవి పాడవకుండా ఉంటాయన్నమాట. ఇవి కాటన్ ప్యాడ్స్ లాగా వస్తాయి. వి జస్ట్ హ్యావ్ టు కీప్ ఇట్. కానీ నాకు ఇవైతే అసలు అవసరం పడలేదు. ఎందుకంటే నాకు మరీ అంత ఓవర్ సప్లై కూడా లేదనమాట. సో, ఇవి నేను యూజ్ చేస్తున్న పంప్స్ అనమాట. ఫీడింగ్ బాటిల్స్ ఉంటాయి కదా! అవి ఏవి వాడుతున్నా అంటే ఫిలిప్స్‌వి వాడుతున్నా అనమాట. ఇది వన్ ఆఫ్ ది నైసెస్ట్ అండ్ బెస్ట్ బాటిల్స్ అనుకుంటా. టాప్ రేటెడ్‌లో కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఔట్ ఆఫ్ ద కంట్రీ ఉండే వాళ్ళైతే గ్లాస్ వేరియంట్ కూడా వస్తది. కొంచెం కాస్ట్లీ ఉంటది. కానీ మనకి ఇండియాలో అంత ఫాస్ట్‌గా గ్లాస్ బాటిల్స్ అనేది అవైలబుల్‌లో లేదనమాట ఫిలిప్స్‌లో. ఇంకా మిగతా బ్రాండ్స్‌లో ఉంది. మీరు కావాలంటే ఈ పైన ఇది వస్తది కదా! నిపిల్‌ది అదొక
అదొకటే మార్చేసి ఆ గ్లాస్ బాటిల్స్ కూడా వాడుకోవచ్చు. నేను కూడా మొన్ననే హ్యాక్ చూసిన, నేను ఫాలో అవుతా. బేసిక్గా ఈ బాటిల్స్ చాలా చాలా బెస్ట్ గైజ్. పెద్దవి ఓన్లీ నేను మిల్క్ స్టోర్ చేసుకోవడానికి పెట్టుకుంటా, చిన్న చిన్న బాటిల్స్లో తాపుతూ ఉంటాను అనమాట. ఈ షేప్ ఏదైతే ఉందో ఈ లాచ్ చేసుకుండేది నార్మల్ మనకి న్యాచురల్ బ్రెస్ట్ ఎలా ఉంటుందో సో అలా ఉంటుందంట. అందుకే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది బేబీస్కి అని విన్నాను అనమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్. మీరు ఇంకా కొంచెం ఎక్స్పెన్సివ్ది తీసుకోవాలనుకుంటా అంటే మీరు బేబీ ఫారెస్ట్వి ట్రై చేయొచ్చు. నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా. బేబీ ఫారెస్ట్వి చాలా కాస్ట్లీ ఉంటాయి, బట్ అది కూడా న్యాచురల్ బ్రెస్ట్ని కొంచెం మిమిక్ చేస్తుంది అనేది నేను విన్నాను అనమాట. దీస్ బాటిల్స్ ఐఎమ్ యూజింగ్ ఫ్రమ్ వెరీ బిగినింగ్ అండ్ నాకైతే చాలా 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 బాగా నచ్చాయి. సో ఇదనమాట, నేను ఇవి యూజ్ చేస్తున్నాను, మిషన్స్ అవ్వచ్చు అవన్నీ కూడా. అండ్ పంపింగ్ చేసిండేటివి ఎలా స్టోర్ చేయాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. సో బేసిక్గా మీరు ఎక్స్ప్రెస్ చేసి ఇమీడియట్ కూడా బేబీకి తాగిపించేయచ్చు. లేదు మీకు మిల్క్ సప్లై కొంచెం బాగుంది, ఇప్పుడు నేను స్టోర్ చేస్తున్నా కదా, ఆ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. మిల్క్ ఎప్పుడైనా మనము ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడుతున్నాం, నార్మల్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాము అంటే మనం ఒక 4 days వరకు పెట్టచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ బయట పెడుతున్నాము, ఎక్స్ప్రెస్ చేసి ఉంటాము, దాన్ని బయట ఉంచుతున్నామంటే 4 hours వరకే ఉంచాలి. సో బయట ఉంటే 4 hours విత్ రూమ్ టెంపరేచర్, ఫ్రిడ్జ్లో పెడతా ఉంటే 4 days వరకు ఉంచవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు స్టాక్ చేసుకుంటున్నాను అంటే బ్రెస్ట్ మిల్క్ స్టాక్ చేస్తారు కదా, మీరు తర్వాత ఫ్యూచర్లో వాడడానికి కావాలి అంటే మీరు ఫ్రీజర్ స్టాకింగ్ చేయండి. ఫ్రీజర్లో పెడుతున్నామంటే మీరు 6 months వరకు, అప్ టు 6 months వరకు ఉంచచ్చు అనమాట. అండ్ మీరు ఎవ్రీథింగ్ నోట్ డౌన్ చేసి పెట్టాలి. మీకు ఇలాంటి బ్యాగ్స్ వస్తాయి. సో ఇది నాకు నచ్చలేదులేండి, ఇది ఫిలిప్స్ది, చూపిస్తాను. నేను లవ్ ల్యాబ్వి వాడుతా ఉంటే క్వాలిటీ వైజ్ నాకు ఎందుకో వీటికంటే అవే బెటర్ అనిపించింది. ఇవి యాక్చువల్లీ కొంచెం కాస్ట్ కొంచెం డబల్ ది ప్రైస్. ఇది 800, లవ్ ల్యాబ్వి 400, 25. సో నాకు ఎందుకో ఇది క్వాలిటీ కొంచెం నచ్చలేదనమాట. నేను డొనేషన్ ఇస్తున్నాను కదా, ఇంకా మంచిగా కొందాం, ఇంకా మంచి బ్రాండ్వి కొందాం అని ఇవి తీసుకున్నాను, కానీ దీనికంటే తక్కువ రేట్వే కొంచెం బెటర్ అనిపించాయి నాకు. సో ఇలా వస్తాయన్నమాట. ఒక్కొక్క దాంట్లో నేను 120 ml వరకు స్టోర్ చేసి పెట్టేస్తాను. ఇవన్నీ డొనేషన్స్కి మాత్రమే, మీరు మీ బేబీస్కి కూడా వాడుకోవచ్చు అనమాట డెఫినెట్గా. కానీ నేనేంటంటే ఆల్రెడీ మిల్క్ బాగా వస్తున్నాయి కదా, ఊరికే స్టాక్ చేసి పెట్టే కంటే నీడీ ఉన్న పీపుల్కి ఇవ్వచ్చు అని చెప్పేసి నాకు తెలుసు. బేబీ కోసం నేను దీన్ని స్టాక్ చేసి 6 months వరకు పెట్టుకొని తర్వాత యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. బట్ ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ దట్ గైజ్. నాకు నిజంగానే డొనేట్ చేయాలని ఉంది, నేను చేస్తున్నా. ఇందులో మీరు ఎప్పుడైతే వీటిలో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటారో మీరు కరెక్ట్ డేట్, టైమ్, సో ఎంత ml వేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా నోట్ చేసి పెట్టుకొని మీరు ఫ్రీజర్లో పెట్టేసుకొని బేబీస్కి యూజ్ చేయొచ్చు అనమాట. నా వీటిని డిఫరెంట్ వేలో యూజ్ చేసుకోవచ్చు. వన్స్ బేబీకి సాలిడ్స్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ప్యూరేస్ చేస్తూ ఉంటారు కదా, యాపిల్ కానీ బనానాది, వాటిలో బ్రెస్ట్ మిల్క్ మీరు యాడ్ చేసి తినిపించవచ్చు అనమాట. మంచి బలం కదా. సో ఏదో ఒక రూపంలో బేబీకి మన మిల్క్ వెళ్తూ ఉంటే చాలా చాలా బెటర్. మేబీ నేను ఈసారి డొనేట్ చేసిన తర్వాత ఇలాంటి బ్యాగ్స్లో పాపకు కూడా స్టోర్ చేసి సాలిడ్ స్టార్ట్ అయినాక యూజ్ చేస్తానేమో, నాకు తెలియదు ఇంకా. సో ఇలాంటి బ్యాగ్స్ అయితే నేను కింద ఏవేవైతే చూపించానో అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చేసి ఉంటాను, మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో నేను ఇట్లా స్టోర్ చేసి పెడతాను అనమాట. ఫ్రీజర్లో అయితే అప్ టు 6 months వరకు ఉంటాయి. ఇప్పుడు మీరు మిల్క్ డొనేట్ చేస్తున్నారు అంటే మిల్క్ డొనేషన్కి ఒక సపరేట్ ప్రాసెస్ ఉంటుంది. కొన్ని బ్లడ్ టెస్ట్ చాలా నీడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ HIV టెస్ట్ ఈజ్ మ్యాండేటరీ అనమాట, మీరు డెఫినెట్లీ చేయించుకోవాల్సిందే. మీరు మిల్క్ ఇస్తున్నారు అంటే మిల్క్ బ్యాంక్స్ ఉంటాయి మీరు ఉండే ప్లేసెస్లో అవైలబుల్లో ఉంటే, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక పేపర్ ఇస్తారనమాట, ఒక ఫామ్. అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సైన్ చేసి మీ బ్లడ్ రిపోర్ట్స్ అనేటివి సబ్మిట్ చేస్తే అప్పుడు మీరు డొనేషన్కి ఇవ్వచ్చు అనమాట. కానీ చాలా హైజీనిక్ మెయింటైన్ చేయండి గైస్, మంచి హైజీన్తో ఇవ్వండి ఇచ్చేటప్పుడు. వన్స్ మీరు దీంట్లోకి ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి వేరే దాంట్లోకి పోసి అట్లా అస్సలు కంటామినేట్ చేయొద్దండి. కొంచెం ఎక్కువ పడినా ఓకే, ఇచ్చేసేయండి అట్లానే, ఓకేనా. నేను ఇస్తూ ఉండేదైతే ఇక్కడ మాకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది అనంతపూర్లో, ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇస్తున్నాను అనమాట. లాస్ట్ టైం అక్కడే ఇచ్చాను అండ్ నెక్స్ట్ కూడా అక్కడే ఇవ్వబోతున్నాను అనమాట. సో దట్ NICU పేషెంట్స్కి అవ్వచ్చు, లేదంటే అప్పుడే పుట్టిన బేబీస్కి కొంతమందికి మిల్క్ రాకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళకి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. మీకు వీలైనంత చేయండి. ఎస్పెషలీ మీ బేబీకి మిల్క్ సరిపోతున్నాయి, మీకు ఇంకా బాగా మిగులుతున్నాయి అనుకుంటే మీకు వీలైనంత వరకు డొనేట్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. అండ్ ఇప్పుడు నా పంపింగ్ జర్నీ గురించి మాట్లాడుకుందాం. సో పంపింగ్ జర్నీ నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే 4 times పంప్ చేస్తున్నాను అనమాట 24 hours. స్టార్టింగ్లో అయితే 6 times 7 times కూడా చేసేదాన్ని, బికాజ్ నా మిల్క్ సప్లై ఇంక్రీజ్ అవ్వాలి అని చెప్పేసి. స్టార్టింగ్లో ఎవ్రీ 2.5 hours ఒకసారి నేను పంప్ చేసేదాన్ని అనమాట. నైట్ అయినా మార్నింగ్ అయినా అసలు సంబంధమే లేదు, బేబీ పడుకున్నా మేల్కున్నా నేను లేచి పంపింగ్ చేసే పడుకుండేదాన్ని. మిడ్ నైట్స్ 2 times కూడా పంపింగ్ చేసే రోజులు ఉన్నాయి. ప్రస్తుతానికైతే
3 అవర్స్, 4 అవర్స్‌కి ఒకసారి అట్లా పంపింగ్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ 9కి అట్లా చేస్తే మళ్ళీ 4 అవర్స్‌కి అట్లా. సో 4-5 టైమ్స్ ఇప్పుడు నా పంపింగ్ జర్నీ సాగుతోంది. మీరు ఎంత ఎక్కువ స్టిమ్యులేట్ చేస్తే బ్రెస్ట్‌ని అంత ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ అనేది ఉంటదనమాట. ఇప్పుడు నాకు బేబీకి బావుంది అని చెప్పేసి నేను ఎక్కువ పంపింగ్ కూడా చేయడం లేదు. ఎందుకంటే మరీ ఎక్కువ పంపింగ్ చేసినా కూడా కాల్షియం అనేది బాడీలో విటమిన్స్ అనేటివి తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. నేను బావుంటేనే బేబీని బాగా చూసుకోగలుగుతానని చెప్పేసి ఇప్పుడు 4-5 టైమ్స్‌కి కొంచెం తగ్గించాననమాట. బట్ నాకు మంచిగా కలెక్ట్ అయ్యి నేను 6-7 టైమ్స్ ఇది చేసినప్పుడు ఎంత మిల్క్ అయితే వచ్చేదో ఇప్పుడు 4-5 టైమ్స్ చేసినప్పుడు కూడా నాకు అంతే మిల్క్ వస్తున్నాయి. సో యూ హ్యావ్ టు జస్ట్ కాలిక్యులేట్ ద మ్యాథ్ అండ్ అబ్జర్వ్ మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతా ఉంది. ఎన్ని సార్లు చేస్తే ఎన్నొస్తున్నాయి. ఎందుకంటే నాకు అనిపించిండే ఫీలింగ్ ఇది. నేను 6-7 టైమ్స్ చేసినా సేమ్ అమౌంట్ ఆఫ్ మిల్క్ స్టోర్ అయితా ఉంది. నేను 4 టైమ్స్ చేస్తున్నా కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ మిల్క్ స్టోర్ అయితా ఉందంటే ఐ కెన్ వెయిట్ ఫర్ లాంగర్ డ్యూరేషన్ అండ్ ఒకేసారి ఎక్స్‌ప్రెస్ చేసేస్తే కొంచెం ఎక్కువొస్తాయి. సో నాకు కూడా కన్వీనియంట్ ఉంటుంది గదా అని జెప్పేసి ఇప్పుడైతే ఈ డొనేషన్ వీడియో పెట్టానో అప్పటి నుండి ఇవి నాకు కామన్‌గా వచ్చిన క్వెషన్స్ అనమాట. నేను వీటిలో ఏదైనా మిస్ చేసుండొచ్చు డెఫినెట్‌గా. మిస్ చేసిండేది ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఇంకొకటి ఎక్కువ రిస్ట్రిక్ట్ చేసేయద్దండి గైస్ పోస్ట్‌పార్టమ్ మామ్స్‌ని. మీరు ఇవే తినాలి, ఇవి తినకూడదు అని జెప్పేసి. మిడిల్‌లో ఎప్పుడైనా క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. ఆ క్రేవింగ్స్ వచ్చిండే ఫుడ్ వాళ్ళకి ఇవ్వడానికి మీరు ట్రై చేయండి. అండ్ మా మమ్మీ మటన్ తింటే కొంచెం మిల్క్ ఎక్కువొస్తాయని చెప్పేది. కానీ నాకు మటన్ పడదు కాబట్టి నేను తినడం లేదనమాట. వాళ్ళకి ఏవైతే నచ్చుతాయో అవి చేయనివ్వండి. అండ్ ఎక్కువ రిస్ట్రిక్ట్ చేసి వాళ్ళ మీద ఈ సొసైటీ మెంటల్ ప్రెషర్ కూడా పెట్టొద్దండి. ఆల్రెడీ డెలివరీ తర్వాత హార్మోన్స్ వల్ల ఆటోమేటిక్ స్ట్రెస్ అనేది ఉంటది. అండ్ దాంతో పాటుగా డైరెక్ట్‌గా ఫీడింగ్ ఇవ్వలేకపోయినప్పుడు ఆ మామ్ గిల్ట్ రావడం అనేది వెరీ, వెరీ కామన్. కానీ మీరు ఆ మామ్ గిల్ట్‌ని దాటి మీ బేబీకి మీ మిల్క్ అందుతున్నంత వరకు మీరసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. బేబీ వెయిట్ కరెక్ట్‌గుంది. హైట్ కరెక్ట్‌గా ప్రాసెస్ అవుతుంది. వెయిట్ గెయిన్, హైట్ అంతా కరెక్ట్‌గా పెరుగుతోంది అని డాక్టర్ చెప్తారు గదా! సో, అదే మీకు బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అనమాట. మీరు ఎవరి మాటల గురించి పట్టించుకునే అవసరం లేదు. నేను ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ అయింటే నన్ను డెఫినెట్‌లీ కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను క్లియర్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటా అనమాట. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నాకు పర్సనల్‌గా డీఎం గూడా చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ మిల్క్ మేమిక్కడుంటాము మాకు పంపించగలుగుతారా? నాకిట్లా 3 మంత్స్ బేబీ ఉంది, 6 మంత్స్ బేబీ ఉంది అని జెప్పేసి. సో, పర్సనల్‌గా ఐ థింక్ అట్లా మిల్క్ ఇవ్వగూడదనుకుంటున్నాను నేను. ఐ డోంట్ నో. ఐ థింక్ మిల్క్ బ్యాంక్స్‌లోనే డొనేట్ జేయాలి. అక్కడికెళ్ళే తీసుకోవాలి అని జెప్పేసి. సో, ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అండ్ నేను ఇక్కడ నుండి మీరెక్కడున్నారో అక్కడికి మిల్క్ కూడా నేను యాక్చువల్లీ పంపించలేను. ఇట్స్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. అందుకే నేను ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఇస్తున్నా అనమాట. ఐ హోప్ నీడీ ఉండే బేబీస్‌కి అది చేరుతోంది అని జెప్పి. అండ్ ఐ ఆల్సో హర్డ్ ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కొంతమంది ఇట్లా మిల్క్‌కి ఇంత ఎంఎల్‌కి ఇంత డబ్బులు తీసుకుంటున్నారు అని జెప్పేసి. ఐయామ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్ అండ్ నాకు తెలియని గూడా తెలీదు. నేను ఇస్తాండేదైతే ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్‌లో అనమాట. ఐ రియల్లీ విష్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా బాగా హెల్ప్ అయింది అని జెప్పి. వీటి లింక్స్ అన్నీ గూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చుంటాననమాట. మీరు డెఫినెట్‌లీ చెక్‌ఔట్ చేయొచ్చు. ఇన్‌ఫాక్ట్ మీరు డైరెక్ట్‌గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న మామ్ అయినా మీరు ఎక్స్‌ప్రెస్ చేయాలి, పంప్స్ యూజ్ జేయాలి, తర్వాత స్టాక్ చేసుకొని పెట్టుకొని బేబీకి ఈ సాలిడ్స్ స్టార్ట్ అయినంక మిక్స్ చేసి ఇవ్వడానికి హెల్ప్ అవుతుందనుకున్నా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ అన్నీ ఇచ్చుంటాను. నాకెందుకో ఇంటర్నల్‌గా ఏదో మర్చిపోయినాను అనే ఫీలింగ్ వస్తోంది. ఐ విల్ హ్యావ్ దిస్ ఫీలింగ్ ఎప్పుడైనా నేను సిట్ డౌన్ వీడియోస్ చేస్తున్నాను అంటే ఈ ఫీలింగ్ ఎప్పుడు నాకు రన్ అయితా ఉంటదనమాట. ఏదో ఇంకా చెప్పడం మర్చిపోయినా అని చెప్పేసి. అలా ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను క్లియర్ చేస్తాను. సో, దట్స్ ఫర్ టుడేస్ వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చుంటే డెఫినెట్‌లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఐ రియల్లీ విష్ ఈ వీడియో కొంతమంది మామ్స్‌కైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.